స్టార్టా మీరు అంటే ఇప్పుడు ఎన్నిసార్లు మీరు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇప్పటిదాకా? దాదాపు 4 సార్లు 3 సార్లు ఉపయోగించుకున్నారు. సో ఈసారి మీ ఓటు హక్కుని వినియోగించుకొని ఈ పార్టీ నెగ్గుతుంది, వినియోగించడం ద్వారా ఈ పార్టీ నెగ్గుతుంది, ఖచ్చితంగా నెగ్గితే మనకి మంచి జరుగుతుంది అనుకునే పార్టీ ఏదైనా ఉందా? బీఆర్ఎస్ అంటే ఎందుకు? అందరూ ఏంటంటే రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి అది విన్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. మీరు బీఆర్ఎస్ అని ఎందుకు అనుకుంటున్నారు? రూలింగ్ పార్టీ విన్ అవుతుందని ఎవరు అంటలేరు. ఇక్కడ జూబ్లీస్లో మేము చూస్తున్నాం, రూలింగ్ పార్టీ విన్ కాదు. ఇక్కడ అభ్యర్థి ముఖ్యం కాదు. ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య జరుగుతుంది. హైడ్రా రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్పుకుంటున్నాం తప్ప అక్కడ మహిళలకు 2500 ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. రేషన్ కార్డు ఒకటి ఇస్తే సరిపోదు కదా. రేషన్ కార్డు దేనికి ప్రామాణికం కాదు. అది రేషన్ కార్డు అనేది దేనికి ప్రామాణికం కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి చేసింది కూడా ఏం లేదు. 2 సంవత్సరాలలో ఇచ్చిన హామీ లేదు, అన్నీ మర్చిపోయిండు. తులం బంగారం ఇస్తానని ఇవ్వలేదు, మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలన్నాడు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఒకటి చెప్పుకొని మేము అది చేసినామని చెప్తే గొప్ప కాదు. ఇక్కడైతే మొత్తానికైతే ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది. మెజార్టీ ఎంత అనేది తేలాలి అంతే. మెజారిటీ ఎంత అనేది తేలాలి అంతే. ఆటోమేటిక్గా బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇక్కడ అన్ని సర్వేలు బీఆర్ఎస్ అంటున్నాయి. ప్రతి ఒక్కరికి మనకి బీఆర్ఎస్ ఇక్కడ ఏ డెవలప్మెంట్స్ చేసింది అంటారు? ఇక్కడ అన్ని బస్తీ దవాఖానాలు తీసుకొచ్చింది. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు కొల్లూరులో. మళ్ళీ ₹1,00,000 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బతుకమ్మ చీరలు ఇచ్చిండు. ఆయనకు రంజాన్కి తోఫా ఇచ్చిండు. అన్నీ చేసిండు కదా కేసీఆర్. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చింది ఏందో చెప్పాలి కదా. ఫస్ట్ ఇచ్చింది చెప్పి అప్పుడు ఓట్లు అడగాలి. బీఆర్ఎస్ ఇచ్చింది బాగానే చెప్పుకుంటుంది, మేము ఇచ్చినాం, ఇంకా మాకు ఇస్తే. గోపీనాథ్ చనిపోయిండు, ఆయనకి ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్, వాళ్ళ భార్య కూడా చేస్తుంది. ఆయన సీటే కదా, ఇది సిట్టింగ్ సీట్ ఆయనదే కాబట్టి 2 ఆయనకే అవకాశం ఇవ్వాలని. అంటే మనకి గోపీనాథ్ గారు చేసినంత ఇదిగా వాళ్ళు ఆవిడ చేయగలదని మీరు అభిప్రాయపడతారు? చేస్తుంది కదా, ఎందుకు చేయదు? చేస్తే సబితేంద్రారెడ్డి గారు కూడా అప్పుడు ఆయన వాళ్ళ భర్త చనిపోయినాకనే కదా ఆమె కూడా వచ్చింది. ఆమె చేస్తుంది కదా మహిళకు ఒకసారి, ఆమె కూడా అవకాశం ఇద్దాం. ఆమె కూడా చేస్తుంది కదా. గోపీనాథ్ వర్క్ చేసిండు కదా, ఆయన నెగిటివిటీ ఎక్కడ లేదు. ఆయనకి బాగానే ఉంది, వర్క్ చేసిండు. ఆయన మంచి పేరే ఉంది. కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది తప్ప కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చేది అయితే ఇక్కడ ఏం లేదు. డొల్లా. ఓకే మీరు అంటే మీరు ఏ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఉన్నారు? బీఆర్ఎస్. సో మీరు బీఆర్ఎస్ తరఫున ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇక్కడ రెస్పాన్స్ ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రూలింగ్లో ఉంది. సో ప్రచారానికి వెళ్ళినప్పుడు మీకు ఎటువంటి స్పందన లభిస్తుంది ప్రజల నుంచి? మేడం నేనైతే బీఆర్ఎస్ అంటా, కానీ మేము ప్రజలకు మేము వెళ్తున్నాం కదా. ప్రజలు టోటల్గా వీళ్ళు డిస్టర్బ్ అయి ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వంకు ఏ హామీ ఒకటి నెరవేరలేదు. రెండో విషయం, ఈయన చేసే డెవలప్మెంట్ ఏం లేదు. మూడో విషయం, ఈయన రీసెంట్లీ మొన్న అన్నాడు, ఏమన్నాడు, నేను మా కారు హస్తంకు ఓటు వేయకపోతే రేషన్ కార్డు రద్దు చేస్తా, సన్న బియ్యం రద్దు చేస్తా, అసలు మాటలు మాట్లాడు. ఒక చీఫ్ మినిస్టర్ అయ్యి అట్లా మాట్లాడొచ్చా? ఇంకోటి, మేము ప్రతి గల్లీ వాడ తిరుగుతున్నాం కదా. ముస్లిమ్స్, స్పెషల్లీ ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ ప్రతి ఒక్కరు బీఆర్ఎస్కే కట్టుబడి ఉన్నారని మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నది. అంటే మనకి ఇది వరకు ఆల్రెడీ ఇక్కడ బీఆర్ఎస్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ కూడా వాళ్ళ తరఫున అభ్యర్థిని మళ్ళీ దింపడం జరిగింది. సో ఇక్కడ పోటాపోటీగా అయితే కనుక మనకి ప్రచారాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ పోటీ కూడా గట్టిగా ఉందన్నది అయితే టాక్ వినిపిస్తుంది. సో దాని మీద మీ అభిప్రాయం? పోటాపోటీ గట్టిగా అయితే ఏం లేదు. మా ఇన్ఫర్మేషన్ ప్రకారం, మా సర్వే ప్రకారం ఓన్లీ బీఆర్ఎస్కే హై మెజారిటీగా ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ షోపుటాప్, కాంగ్రెస్ వాళ్ళు షోపుటాప్ అంతే. అది ఒకటి రోడ్ షో చేశారు మన రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు ఒక రోడ్ షో చేశారు. దాంతోనే కొంచెం వాళ్ళు అనుకుంటారు కావచ్చు, కానీ వేరేది అయితే ఏం లేదు ఇక్కడ. అంటే మనకి రీసెంట్గా మైనారిటీ మినిస్టర్ని చేశారు. సో ఇక్కడ ఇది పర్టికులర్ ఈ లొకేషన్ వచ్చేసి మనకి మైనారిటీస్ ఎక్కువ. మైనారిటీ మంచి క్వశ్చన్ అడిగారు మీరు. మైనారిటీ మినిస్టర్ అంటే నాకు నవ్వు వస్తుంది. మైనారిటీ మినిస్టర్ ఎప్పుడు ఇవ్వాలి మైనారిటీ మినిస్టర్ క్రియేట్ చేస్తారు. ఎప్పుడో సీఎం గారు పదవి ఎక్కినారు కదా, అప్పుడు ఇవ్వాలి. మా కేసీఆర్ గారు ఫస్ట్ టైం 2014లో మహమూద్ అలీ గారిని డిప్యూటీ సీఎం చేశారు. సెకండ్ టైం కూడా సీఎం మా కేసీఆర్ గారు అయితే మళ్ళీ హోంశాఖ మహమూద్ అలీ గారికి ఇచ్చారు. దానికంటారు ముస్లిం రెస్పెక్ట్, దానికంటారు మా లాంగ్వేజ్ ఇజ్జత్ అంటారు, దానికి ఇజ్జత్ అంటారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు చిన్న మాటలు, బీఆర్ఎస్ వాళ్ళు ఇది మన కాంగ్రెస్ వాళ్ళు పెద్ద మాటలు మాట్లాడినట్టు మా కేసీఆర్ గారు మాట్లాడారు. అప్పుడు ఇస్తే చలువైనట్టు ఉంటుంది. ఇప్పుడు మా వాళ్ళు టార్చర్ పెడితేనే వీళ్ళకి వచ్చింది ఇది.
అజరుద్దీన్ ఇచ్చారు. అజరుద్దీన్ కూడా 2 టైమ్స్ కూడా నిలబడిను, డిపాజిట్ కూడా రాలే. పెద్ద ఏం కాదు. నా దృష్టిలో మంచి లీడర్ అంటే, మైనార్టీ లీడర్ అంటే ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు, షబ్బీర్ అలీ ఉన్నాడు. ఇటువంటి క్యాండిడేట్కి ఇస్తే కొంచెం అంటుండే, కానీ లాలీపాప్ క్యాండిడేట్ అని అజరుద్దీన్ ఏం కాదు. సో డెవలప్మెంట్కి ఏమి ఛాన్సెస్ ఉండవని 100% ఉండదు. ఓకే, సో కంపల్సరీగా బీఆర్ఎస్కే మీకు ఇక్కడ 100% బీఆర్ఎస్ఏ విన్ అవుతుంది. ఎందుకు బీఆర్ఎస్ ఎప్పుడో విన్ అయిపోయింది. ఓన్లీ ఇది మెజారిటీ గురించి అంతే. మేము చేస్తున్న కష్టాలు ఓకే ఓన్లీ మెజారిటీ గురించి. బీఆర్ఎస్ ఎప్పుడో గెలిచిపోయింది. అందుకే గోపీనాథ్ గారి చేసిన అభివృద్ధి. గోపీనాథ్ 3 టైమ్స్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఓకే అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన డెత్ అయింది. దాని గురించి మళ్ళీ బై పోల్ ఎలక్షన్ అయింది. కానీ దానివల్లనే కూడా ప్రజలకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ సిటీలో అయ్యేది 55% అయ్యేది. ఇప్పుడు 80 to 85% పోలింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది ఓన్లీ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. ఓకే, సో అంటే సాధారణమైన ఎలక్షన్స్ కంటే బై ఎలక్షన్స్ ఎక్కువ ఛాన్స్ అవుతాయి. ఓకే, మా ప్రచారం మేము చేస్తున్నాం దానివల్ల. ఓకే, థ్యాంక్ యూ.